ఏందమ్మా ఈరోజు మా నాన్నమ్మ మీద ఏంటమ్మా అది పోలీసు చేస్తారు. బొట్టు లేదు, ఏమీ లేదు. నీ తలకాయ ఏడున్నది అమ్మా. ఇన్వెస్టిగేట్నా ఏమంటుంది అని చేస్తున్నాము మా నాన్నమ్మ మీద. హాయ్ చెప్పు. హాయ్. నమస్కారం. నమస్కారం. కారానికి కారం, కారానికి కారం. నమస్కారం. ఓంకారం. ఓకే, ఓంకారం. సో ఈరోజు నా గురించి నీకు ఎంత తెలుసో అని అడుగుతా. అది తిరుగు. ఈరోజు మా నాన్నమ్మ నా ఇష్టమైన వస్తువులన్నీ అడుగుతున్నాను. ఫస్ట్ నాకు ఇష్టమైంది బర్గర్. నోరు మూసుకో. అసలు ఏదో ఫుడ్ అనలో ఏమన్నా బర్గర్ అంటుంది. ఇంకా ఆపే. సో నా ఇష్టమైన వస్తువులు అంటే ఇవాళ మా నాన్నమ్మని అడుగుతున్నాను. ఫస్ట్ వాట్ ఈస్ మై ఫేవరెట్ కలర్? వాట్ ఈస్ మై ఫేవరెట్ కలర్? కెమికల్ అంటుంది ఏంటమ్మా? అవును, నీకు అది దాన్ని ఏమంటారు? అదే దీన్ని పర్పుల్ కలర్. పర్పుల్ కెమికల్ కలర్ అంటే తలకాయ. క్వశ్చన్, వాట్ ఈస్ మై లక్కీ నెంబర్? నీ లక్కీ నెంబర్ కరెక్ట్ చెప్తానా? 8. తలకాయ 7. నాకు కాదు, ఇష్టమైన నెంబర్. సరే ఇష్టమైన నెంబర్. అది ఇష్టమైన నెంబర్ 7 చెప్పేసాను, అందుకే చెప్పింది. క్యాన్సిల్ ఈ క్వశ్చన్. మై ఫేవరెట్ ఫుడ్ బర్గర్ కాదు, మోమోస్. వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫ్రూట్? ఉల్లిగడ్డ కాదు, చెప్పు. అల్లం ఉల్లిగడ్డ అంటానేనమ్మా. ఫ్రూట్ నేనేం తిన్నా? లాజిక్ క్వశ్చన్. నేను ఎక్కువ తింటాను ఏందో. దానిమ్మ. ఈ తలకాయ. ఇంకో క్వశ్చన్, ఇంకోటి అంటే ఇంకో ఛాన్స్ ఇస్తా. మ్యాంగో. వాట్ ఈస్ మై ఫేవరెట్ వెజిటేబుల్? కర్రీ అనలా, వెజిటేబుల్ అన్నాను. దొండకాయ వేపుడు. నీ తలకాయ. దొండకాయ కాదు, ఈ దొండకాయ వేపుడు అంటుంది ఏంటమ్మా? అవును, అవుతుండేనా లేకపోతేనా లేడీ ఫింగర్, ఇంకోటేనా చామదుంపలు. లేడీస్ ఫింగర్ చెప్పలేదు. ఆ రెండు చెప్పలేదు. ఏదైనా ఫ్రై చేసిందే తింటే. ఆ రెండు చెప్పలేదు గైస్, ఓడిపోయింది. 3 క్వశ్చన్లు పోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడగను. వాట్ ఈస్ మై ఫేవరెట్ కార్టూన్? అంటే బొమ్మలు, ఏ బొమ్మలు? నాకు అదే మస్కిటోనియా. మస్కిటోనియా ఏంది ఇప్పుడు? మస్కిటోనియా నా తలకాయ. ఇట్లా 2 చేతులతో బ్లూ రంగుది. వాట్ ఈస్ మై ఫేవరెట్ గాడ్? లాజిక్ క్వశ్చన్. అందరూ ఇష్టమే కానీ కొంచెం. ఏంది యాక్షన్? ఆలోచిస్తాను. ఏంది నువ్వు? ఆంజనేయ స్వామి. ఇంకో ఛాన్స్. వెంకటేశ్వరుడు. అందరూ ఇష్టమే కానీ కొంచెం ఎక్కువ. హరే అని ఏదో అంట, అది బాబా. హరే కృష్ణ అంటది ఎప్పుడు. కృష్ణుడు. హరే కృష్ణ కృష్ణుడు అంటది. ఏమంటే ఇష్టమైన మూవీ? నాని. మూవీ అన్నా, నాని అల్లా. మూవీ అంటే గుంటూరు కారం. తలకాయ. మురారి. నీ సీరియల్ కూడా చెప్పుకుంటా. మురారి సినిమా ఉన్నది, నేను ఎప్పుడైనా చూసానా? పొగరు లేదు తలకాయ. నాకు ఉన్నది పొగరు, నీకున్నది పొగరు. చెప్ప. నాకు తెలియదు. నీకు తెలియదు. MS ధోని. కడతాను. క్రికెట్ నీకు ఇష్టమైన వాడి ఎవడు? చెప్పు. చెప్తావా? ఏదో అడగమని చెప్తుంది. నా ఇష్టమైన క్వశ్చన్ కాదండి, కావాలని నన్ను కొట్టించి బ్లాక్మెయిల్ చేసుకొచ్చి. హూ ఈజ్ మై ఫేవరెట్ క్రికెటర్? సుమంగలి గిల్లు. పట్టుకోండి, వాడి హిస్టరీ మొత్తం చెప్పు. సుమంగలి గిల్లు. సుమంగలి నా తల్లకాయ గిల్లు గాడు. సుమంగలి గుజరాత్ కు చేసేటోడు. ఏం చేస్తాడు?
వాడి బ్యాచ్ వదలకుండా చూస్తుంది. ఆహా. వాడు ఓడిపోతే ఏడుస్తుంది. నేనా ఆ? నువ్వా? అదే ఆహా. ఇంకా ఇంట్లో అడిచేది రే వాడికి సగం మంది ఫేవరెట్స్ ఉన్నారు. ఎలాంటి వాళ్ళు అంటే 13 years నుంచి 20 years వరకు అబ్బాయికి లక్షల మంది పిచ్చి. అభిమానులు ఉన్నారు. బేవకూఫా ఏం మాట్లాడుతున్నావు? రికార్డింగ్ నా దగ్గర బేవకూఫ్ అన్నది. సారీ అదంతా నా ఇష్టం. వాడు మాకు బచ్చా మనవాడు కాదు. మచ్చ అంటే నువ్వే ఉంటాడు ఆడే తిట్టంగా అర్థం ఉంటుంది. బచ్చా కాదు వాడు, బచ్చా కాదు. అవును అవును వాడు ఎవరు అంటే అంటే నా మనవాడు ఏది అంతే కదా. నాకు మనవాడు ఉంటే అదే ఉండేటోడు కదా. ఇప్పుడు నీ లెక్క నాకు కూడా 20 ఏళ్ళకి అయింది అనుకో. వదిలేస్తాను పెద్ద. ఇప్పుడు పెళ్లి పుట్టితే మనవాడు అంత ఏజ్ కదా. మరి ఇప్పుడు మీ అమ్మమ్మకు చూడు, రేపు నా ఏజ్ వచ్చేవారు కల్లా నీకు ఎంత ఏజ్ ఉంటుంది? వీళ్ళు సోది మొత్తం మాట్లాడతారు. ఇప్పుడు వాపేస్తే బాగుంటుంది. ఫస్ట్ అట్లా బిగించి నీ తలకెళ్ళ తర్వాత పొద్దున లేచి మీరు ఏం చేస్తారు? గడ్డి పీకుతాం. మీ అలవాటు ఏంటిది? వెళ్ళి ఇక్కడి నుంచి అది అలా బిగిన్ చేయాలి. నేను చేస్తా, చూసుకో, నేర్చుకో. వద్దు నాకు వద్దు. హాయ్, నా పేరు రాజేశ్వరి. నేను కీర్తినగర్లో ఉంటాను. అవన్నీ చెప్తావా? నా మనవరాలతోటి, అవును బరాబర్ చెప్పుకుంటున్నాను, నా మనవరాలతోటి నేను ఇవాళ కాసేపు కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నాను. హలో హలో, నీ పేరు? నీ పేరు? నా మనవరాలికి నా జుట్టు అంటే చాలా ఇష్టం, అందుకని నా జుట్టు మించి చెయ్యి తీయదు. నీ పేరు? గీతాంజలి. ఏం చదువుతున్నావు? 9th. 9th పాస్ అయ్యావా? 8th పాస్ అయ్యావా? 8th పాస్ అయ్యాను. ఓకే. నీకు చెట్లు అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఎంత పెంచుతాను నేను చెట్లు. చాలా చెట్లన్నీ ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికెక్కడి నుంచి పట్టుకొచ్చినాయి? గడ్డి నుంచి తీసుకొచ్చి ఆషిమార్ నుంచి తిరుపతి, వెస్ట్ బెంగాల్ నుంచి తిరుపతి చూపించాలి. అప్పుడు చెట్లను వెస్ట్ బెంగాల్ నుంచి తిరుపతి, అటు బెంగాల్ నుంచి తిరుపతి నుంచి ఏంటది వరంగల్కి తీసుకొచ్చాను ఈ కొంపకి. సో చూడండి ఎంత ఈ కొప్ప చెట్లు అంటే అంత ఇష్టం అని అన్నప్పుడు పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టము. పచ్చదనం కోసం నేను ఎన్ని దిక్కుల వేళ ఎన్ని కుండీలైనా కొని పెడతాను. ఇంటి నిండా గ్రీన్ గా కనబడాలి అని అలా చెప్పాలి. ఆ తర్వాత నీకు ఏ పూలు అయితే ఇష్టం ఎక్కువ? నాకా నేను గులాబీ అంటే ఇష్టం అండి. గులాబీ అంటే చాలా ఇష్టం. అంటే రెడ్డా పింకా? బ్లాక్. ఆన్సర్ కరెక్ట్ చెప్పానే జావలి. అట్లాడప్పుడు పోన్నాడు. రెడ్. నా సీరియల్ నేను చూసుకుంటా. మంచిగా చెప్పు. రెడ్ అంటే చాలా ఇష్టం నీకు. ఎందుకు రెడ్ అంటే అంత ఇష్టం? ఎందుకంటే బ్లడ్ కాబట్టి. అంటే మనిషి రక్తము శుద్ధిగా ఉండాలని నీకు రెడ్ కలర్ అంటే ఇష్టం. సరే, ఓకే. నాకు బ్లడ్ అంటే బాగా ఇష్టం, అందుకే. ఎల్లో కలర్ అంటే ఎందుకు ఇష్టం లేదు నీకు? ఎల్లో గ్రానీఫ్ ఎల్లో రోజు ఎందుకు ఇష్టం లేదు? నేను ఎప్పుడూ చూడలేదు. అది బాగానే ఉంటుంది. మీరు అడిగింది పింక్ రెడ్ కాబట్టి రెడ్ అని చెప్పా. సరే, ఓకే. మీకు పండ్లలో ఏ పండు అంటే బాగా ఇష్టం? ఈ పళ్ళు అంటే ఇష్టం. ఎందుకంటే ఈ పెన్నులు లేకుండా పండ్లు ఫ్రూట్స్ లా ఐ లైక్ మ్యాంగో, కచ్చా మ్యాంగో. అందుకనేనా మీరు ఆ చెట్టు అలా పెంచారు? చాలా పెద్ద. మీ ఇంట్లో ఇంత పెద్ద చెట్టు ఉందా? ఉంది. తీయండి. చేస్తా అంటే పిచ్చ వేషం వేయకూడదన్నా. తిరుగుతాను కదా, చూడండి. ఓకే, స్టార్ట్ చేయండి. ఏంది ఇప్పుడు హాలిడేసా? అవును. హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదా? ఇంట్లోనే పడున్నా. ఎందుకు వల్ల? మీ వల్ల. అలా కాదు, మా ఇల్లు చాలా రోజులు మేము వదిలిపెట్టి రిపేర్ చేద్దామని ఇంటికాడికి వచ్చినాము. మా ఇల్లు అంతా బాగా రిపేర్ చేసి అంతా వెడల్క తయారు చేద్దాం అనుకుంటున్నాను అని. సేమ్ ఏం చెప్పింది అవే. లేకపోతే ఇల్లు అమ్మటానికి కోసం వచ్చినాను. సేమ్ అనుకుంటాను. ఈ ఇల్లు సేల్ చేయబడదు అని యూట్యూబ్లో పెట్టు. ఈ ఇల్లు సేల్ చేయబడదు. కింద డిస్క్రిప్షన్లో పబ్జీ గేమ్ ఉంది కదా, అదే మా ఇల్లు అనమాట. దాన్ని మీరు కొనుక్కుంటే తెచ్చుకొచ్చి కొనుక్కున్నాం. ఇల్లుతో పాటు కార్లు మటుకు ఇయ్యము మేము. కార్ చూపిస్తారు గట్ట. సరే, ఇంకా అచ్చా, మీరు మార్నింగ్ లేచి ఏం చేస్తారు? గడ్డి పీకుతాను. మార్నింగ్ లేచి దీపం పెడతా ఫస్ట్ చెప్పలేవా? ఓకే.
పొద్దున్న లేచి బ్రష్ చేస్తాను, తర్వాత స్నానానికి వెళ్తాను, తర్వాత బయటకు వచ్చి కిందకొచ్చి అంటే బట్టలు వేసుకుంటాను, కిందకొచ్చి దేవుడికి దండం పెట్టుకొని దీపం పెట్టి అగరత్తులు పెట్టి గంట కొట్టి వచ్చేస్తాను. ఆ తర్వాత టిఫిన్ తింటాను, పడుకుంటాను. అమ్మని చెప్తావా? నువ్వేమన్నా పొద్దు నేను చేస్తావు అని చెప్పిన. తర్వాత మీ కాలక్షేపం ఏంటిది హాలిడేస్లో? కాలక్షేపం మీరు ఏమేమి చేస్తారు? ఇదే చేస్తాను. మీ హ్యాబిట్స్ ఏంటిది? డాన్సింగ్, సింగింగ్ లేదు, డాన్సింగ్, వీడియోస్ చేసుకోవడం. ఇంకా ఇంకేం చేస్తారు టైం పాస్ టైంది ఖాళీ టైంలో? నేను నా మొహం చూసుకుంటే టైం పాస్ చేస్తాను. ఇంకా బార్బిల్తో ఆడుకుంటాను. ఇంకా నేను పీక్కు తింటాను సరేనా? చెప్పాలి. అది లూడో ఆడుకుంటారా, తొగడో ఆడుకుంటారని చెప్పాలి. యూ నో, ఐ నో, ఎవ్రీవన్ నో యూ నో ఆడుతాను నేను దాంతో. ఇంకా ఇంకా ఇంకొకటి ఉన్నది మర్చిపోతున్నావు. ఏంటి? ఊకే నీ అందాన్ని నువ్వు అద్దంలో చూసుకుంటా. అదే చెప్పాను కదా, నా మొహం చూసుకుంటే టైం పాస్ చేస్తానని చెప్పినవా? నాకు అది నవ్వలే. ఇంకా నువ్వు పట్టుకొని ఓకే, టాటా బై బై. నువ్వు రేపు టాటా గుడ్ బై. టాటా బై బై. సబ్స్క్రైబ్ తప్పకుండా ఈ వీడియోకు రైట్ మార్క్ కొట్టండి. ఏంటిది? రైట్ మార్క్. సబ్స్క్రైబ్. సరే అదే చెప్తుంది కదా, చెయ్యండి. చెప్పు. మా మనవరాలు చెప్పింది చెయ్యండి. చెప్పు. ఎందుకు అంటే నాకు ఇంగ్లీష్ పదం ఎక్కువ రాదండి. సబ్స్క్రైబ్. ఊకే నన్ను ఇంగ్లీష్ రాను అను అంటది. నాకు నాలిక తిరగదు ఈ ఏజ్లా. ఏం చేద్దాం? స్వాతంత్రం అని సబ్స్క్రైబ్ అయ్యాను. స్వాతంత్రం ఊకే ఇట్లేనండి, ఎగతాళి చేస్తా ఉంటది. ఈమె లేకపోతే అసలు నేను బ్రతికి ఉండనేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్. बनना महान अभी बहुत आसान बाकी करना आराम लेके चलना है नाम आगे साथ में लेके चले हम ईमान हमें मान या ना मान बातें हमारी सारी लगे दिल में जैसे ये बिल में छुपे हो मिलते नहीं हमें यूं बाहर ये भरी महफिल में ఆగు, ఇది ఒంటికాని తోటి చేద్దాం ఇంటర్వ్యూ. వద్దు, ఇప్పుడు మామిడికాయ కోసేయాలి. నాకు మామిడికాయ కోసేయాలి. లోపల కాయ ఉన్నది, మెత్తగా సంబంధంలా. పట్రాపు అది కడిగి అది కత్తి ప్లేట్ తెప్పు కోసి కలుతరు కానీ 2 నిమిషాలు కానీ. చెప్పండి. మూసుకున్నది. ఆపరేషన్ అయింది అని. ఆపరేషన్ అయిందంట. ఆవిడ చెప్పుకుంటాను, చూస్తాను. ఒంటి కన్ను రక్షిసి బాగుంటుంది. సరే.